నిరీక్షణను వాళ్ళకి అందించాలి. అనుభవం నాకు లేకపోతే, ఆ అనుభవాలు నాకు రాకపోతే నేను ఎట్లా నిన్ను ఎంకరేజ్ చేస్తాను, ధైర్యపరుస్తాను, నిరీక్షణ కల్పిస్తాను, ప్రోత్సహిస్తాను? ఇది నాకు రావాలంటే ముందు దేవుడు నడకేందో, దేవుడి ఆపన్న హస్తమేందో, దేవుని ఆదరణ ఏందో నేను ప్రాక్టికల్గా అనుభవించాలి. అనుభవించాలంటే ముందు ఐగుప్తీయులు నన్ను తెరవాలి, ఎర్ర సముద్రం అడ్డు రావాలి, మధ్యలో ఇరక్కపోవాలి. అప్పుడు ఆయన బలమైన బాహు సముద్రాన్ని ఓపెన్ చేయాలి, నన్ను బయటేయాలి. ఆ తర్వాత నేను స్తోత్రం చేయాలి, జనాలకు సాక్ష్యం ఇవ్వాలి. ఇవన్నీ జరగాలంటే అటు ఐగుప్తీయులు తెరవాలి, ఇటు పక్క ఎర్ర సముద్రం అడ్డు రావాలి. ఈ రెండు అయిపోయిన తర్వాత తంబురు తీసుకొని పాట పాడాలి. ఎంతమందికి అర్థమైంది నిజంగా చెప్పండి? అందుకే సమస్తము సమకూడి అన్న కాడ సమస్తము అన్న దానిలో నీ నష్టాలు ఉన్నాయి, లాభాలు ఉన్నాయి, గెలుపులు ఉన్నాయి, ఓటములు ఉన్నాయి, మేలులు ఉన్నాయి, కీడులు ఉన్నాయి. అయితే నష్టము, లాభము, మేలు, కీడు, గెలుపు, ఓటమి అన్నది లేదికా. నష్టము అన్న కాడ మేలే అని రాసుకోవాలా, కీడు అన్న కాడ కూడా మేలే అని రాసుకోవాలా, ఓటమి అన్న కాడ కూడా మేలే అని రాసుకోవాలా, కార్యం జరగలేదు అన్న కాడ కూడా మేలే అని రాసుకోవాలా. అమ్మాయి పెళ్లి సంబంధం వచ్చినట్టే వచ్చిపోయింది అన్నయ్య అనుకుంటూ వచ్చి దోషెళ్ళమ్మా. అప్పుడు నేను చెబుతా, ఏం పల దరిద్రం వదిలిపోయింది అనుకోమ్మా, మేలే అని చెబుతా. అదేందన్నయ్య అమ్మాయి సంబంధం పోతే మేలే ఏందన్నయ్య అంటే, వాడు ఎంత దరిద్రుడు నీకేం తెలుసు, దేవుడు తప్పించాడు అనుకో అంతే. మేలే అందలేదు మేలే, రాలేదు మేలే, కాలేదు మేలే, జరగలేదు మేలే. 8,000 జాబ్ రాలా నా బతుకు అన్నా, చీనా బతుకు అన్నాడు ఒక తమ్ముడు వచ్చి. మేలే అన్నా నేను. ఏ మేలన్నా, 8,000 ఉద్యోగం రాలేదని నేను ఎడుతుంటే మేలంటావు. ఏమోనాయనా నాకు దేవుడు నేర్పింది అది, మేలేపో ఏదో ఒక మేలుకే నిన్ను అంటే. మళ్ళీ 2-3 నెలల వ్యత్యాసంలో మళ్ళీ వచ్చాడు. అన్నా దేవుడు జాబ్ ఇచ్చాడు, మొదటి శాలరీ 19,000 అనుకుంటూ వచ్చాడు. ఇప్పుడు దాదాపు ₹1,00,000 తీసుకునే స్థాయికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు 8,000 జాబ్ పోయింది మేలే, అవునా కాదా? అదే వచ్చి అందులోనే కూర్చుంటే దీనికి ట్రై చేసేవాడు కాదు, ఇది వచ్చేది కాదు. అబ్బాయి ఇప్పుడు కూడా పాపం 10,000 12,000 తీసుకుంటా ఉండేవాడు. ఇప్పుడు చెప్పండి, 8,000 ఆగిపోవటం మేలా కదా? ఆయన ఇంతే చెబుతాడు ఓదార్పు కోసం అంటే, నేను ఓదార్చాలని నాకేమైనా ఇదయింది? నేను చెప్తున్నా, దేవుడు నాకు బాధ్యత ఇచ్చాడు చెప్తున్నాను నేను. అది భూమి మీదైనా అక్కడైనా దేవుడు కార్యం దేవుడు చేస్తాడు. ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు కృంగిపోతున్నావు? ఎందుకు అవిశ్వాసాలుగా ఆలోచిస్తున్నావు?